మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ యాజ్ ఎస్ఎస్సి, కానిస్టేబుల్, రైల్వే అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో మీరు ఎలాంటి క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈ వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ముందు వీడియోలో అయితే మనం కొన్ని బేసిక్ ఫార్ములాస్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూసాం కదా. ఇప్పుడు మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాబ్లీ ట్రావెల్డ్ ఫర్ 14 hours if she covered 1/4 of the journey at a speed of 25 km/h and the remaining at the 30 km/h. What is the total distance traveled by her? ఇక్కడ ఏం అడగడం జరిగిందంటే టోటల్ డిస్టెన్స్ అంటే మనకి మొత్తం దూరం అనేది అడగడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు? బాబ్లీ ట్రావెల్డ్ ఫర్ 14 hours. టోటల్ ఆమె ఎంత జర్నీ చేసిందంటే 14 hours జర్నీ చేసింది. అందులో 1/4 ఆఫ్ ద జర్నీ అట్ ఏ స్పీడ్ అప్ అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. సో మనం ఆ డిస్టెన్స్ మనం ఏమనుకుంటామంటే లెస్ డి ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? 1/4. సో 1/4 ఆఫ్ ద జర్నీ at a speed of 25 km/h. సో మనకి ఇక్కడ టైం ఇచ్చారు కానీ డిస్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఎంత డిస్టెన్సో ఎంతో కొంత ప్రయాణించారు కదా, అందులో మనకి 1/4 ఆఫ్ ద జర్నీ 25 km/h. కానీ ఈ డిస్టెన్స్లోనే కదా మనకి 1/4 వస్తుంది. సో 1/4 ఇంటూ ఎక్స్ జర్నీ అనమాట 25 km/hలో వెళ్ళారు. నెక్స్ట్ 1/4 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్లో 1 పార్ట్ అనేది జర్నీ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఉంటాయంటే 3/4x. సో ఈ రిమైనింగ్ పార్ట్స్ అట్ 30 km/h. ఎంతమ్మా? 30 km/hలో వెళ్ళడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏమడిగారంటే టోటల్ డిస్టెన్స్. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది తెలియదు, ఎక్స్ అనేది వచ్చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది అడగడం జరిగింది. సో మనకి టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఇంకా ఏమి ఇచ్చారు? పోతే అట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 km. ఓకే, రిమైనింగ్ ఎట్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. సో మనకి డీకి టీ ఇక్కడ ఉంది కదా, టోటల్ ట్రావెల్ ఎంత 14 hours. సో మనకి ఇది ప్లస్ ఇది చేస్తే ఈ టైం వచ్చేస్తుంది కదా. అంటే ఇది వెళ్ళిన దూరము దీనికి ఎంత టైం, ఇది వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ప్లస్ ఇది వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఈ టోటల్ టైం అనేది మనకి 14 hours అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక టీకి ఫార్ములా అనేది తెలుసు, ఏంటంటే D/S. సో మనకి టైంకి ఫార్ములా ఏంటంటే D/S. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం కానీ మనం చేసుకుంటే ఏం చేస్తాం? సో ఇది 1/4x అంటే x/4, ఇది D కదా, బై ఎస్. స్పీడ్ అంటే ఎంత వచ్చింది? 25 ప్లస్ ఇక్కడ 3x/4 బై స్పీడ్ అంటే 30 km. సో ఇది టైమే, ఇది కూడా టైం. ఈ రెండు టైంలు కలిపితేనే మనకి టోటల్ టైం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకే ఇక్కడ ప్లస్ చేయడం అనేది జరిగింది. సో టోటల్ టైం ఎంత అంటే 14 hours. సో ఇక్కడ ఇది సాల్వ్ చేసుకుంటే 100 ప్లస్ 3 10 30 కదా, 4 10 40 x/40 అయిందనమాట, ఈక్వల్ టు 14. సో మనకి ఇక్కడ 100కి 14కి ఎంత వస్తుందంటే ఎల్సిఎం 10 10 100, 10 4 40, 2 5 10, 2 2 4, 10 2 20, 25 100, 100 2 200 ఎల్సిఎం అనేది వచ్చిందనమాట. ఓకే, 100 2 200, 2x వస్తుంది ఇక్కడ, ఇంకా 4 5 5x. సో ఇక్కడ
మనకి ఎల్సిఎం అనేది ఎంత వచ్చిందంటే 100కి 40కి ఎల్సిఎం చేస్తే 200 అనేది వచ్చింది. సో 100 ఇక్కడ 100 2 జా 200, 2 ఇంటూ ఎక్స్ 2x వచ్చింది. అదేవిధంగా 45 జా 200, 5 ఇంటూ ఎక్స్ 5x వచ్చింది అనమాట. సో 2x + 5x మనకి ఎంత అవుతుందమ్మా? 7x/200 = 14. కానీ మనకి ఇక్కడ డిస్టెన్స్ = ఎక్స్ అనుకున్నాం. సో మనకి ఎక్స్ అనేది కావాలి, ఎందుకంటే అక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ అనేది అడగడం జరిగింది కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ = 14 × 200/7. 7 2 జా 14, 200 2 జా 400. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏంటంటే 400 కిలోమీటర్ అనేది అవుతుంది. సో ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ పర్ ఏ గివెన్ 4-hour జర్నీ ఈజ్ 60 km/h. If it travels at 65 km/h for the first 2 hours, then the speed of the car in the next 2 hours. మనకి ఇక్కడ ఏం అడిగారంటే స్పీడ్ అనేది అడగడం జరిగింది, కారు యొక్క వేగం ఎంత. కానీ టోటల్ డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 2 అవర్స్లో ఎంత కొంత జర్నీ చేసింది, నెక్స్ట్ 2 అవర్స్లో మళ్ళీ ఎంత జర్నీ చేసిందని అడిగారనమాట. సో ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ గివెన్ 4-hour జర్నీ 60 km/h. అయితే మనకి ఇక్కడ టైం అనేది 4 hours ఇచ్చారు, టోటల్ టైం అనమాట. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ అనేది 60 km/h అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. దాని ప్రకారం చేస్తే 60 × 4, 4 6 జా 24 అండ్ 1 0 ఉంది కాబట్టి 0 కిలోమీటర్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది వచ్చింది. ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి ఫస్ట్ 2 అవర్స్కి వెళ్ళిన డిస్టెన్స్ అనేది మైనస్ చేస్తే మిగతా డిస్టెన్స్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ 2 అవర్స్కి ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే 65 km/h. అంటే 1 అవర్కి 65 కిలోమీటర్ అనేది వెళ్ళడం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఎంత టోటల్ జర్నీ చేశారంటే 2 hours. సో 2 అవర్స్కి మరి ఎంత జర్నీ వెళ్ళుంటారు? 130 km. సో మనకి టోటల్ డిస్టెన్స్ అవుతుంది 240 km. ఈ 2 అవర్కి వెళ్ళిన డిస్టెన్స్ అవుతుంది 130 km. మరి మిగతా డిస్టెన్స్ ఎంత అంటే ఏం చేస్తాం? ఇక్కడ 240 నుంచి 130 తీస్తే మనకి మిగతా డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. 0కి 0, 4 నుండి 3 తీస్తే 1, 2 నుండి 1 చేస్తే 1 అనమాట. మనకి ఎంత వచ్చింది? 110 km. సో మిగతా డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 110 km అనేది వచ్చిందనమాట. సో కానీ మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్ కావాలి. మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది 110 km, ఇంకా మిగతా రిమైనింగ్ టైం అనేది 2 hours. సో టైం అనేది 2 hours అనమాట. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే స్పీడ్. మళ్ళీ మనకు తెలుసు స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్/టైం. సో డిస్టెన్స్ అంత ఎంతండి? 110/2. సో 55 km/h. అంటే ఇక్కడ చూడండి, ఇది కిలోమీటర్లో ఉంది, నెక్స్ట్ ఇది హవర్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉంటే మనం యూనిట్స్ అనేది ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏ విధంగా ఉంటే మనం యూనిట్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 55 km/h అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైశాలి కవర్స్ ఏ సర్టన్ డిస్టెన్స్ బై కార్ ఎట్ 50 km/h. KMPH అంటే చూడండి అమ్మా, KMPH అన్నా సరే km/h అనేసి అవుతుందన్నమాట. KMPH అన్నా సరే km/h. And returns to the original place through the same route on a bicycle at 10 km/h. If the time taken by her for the whole journey was 2 hours 24 minutes, then what was the total distance that she covered? So ఇక్కడ మనకి ఆమె టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది, అంటే మొత్తం ఎంత దూరం వెళ్ళింది అని అడగడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే వైశాలి కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై కార్ ఎట్ 50, అంటే S1 అనే దూరంతో వస్తే అక్కడ ఎంత అంటే 50 km/h అనే వేగంతో రావడం జరిగింది.
అండ్ రిటర్న్ ఎలా వచ్చారు ఇది వైశాలి కార్లో 50 km/h వేగంతో రావడం జరిగింది. నెక్స్ట్ బి నుంచి ఏకి 10 km/h వేగంతో వెళ్ళడం జరిగిందనమాట. సో ఇది బైసైకిల్ అంటే సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. సో ఇటు నుండి వెళ్ళి ఏ నుండి బీకి వచ్చినది, మళ్ళీ బి నుండి ఏకి వెళ్ళింది. మొత్తము డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది. కాకపోతే ఈ టోటల్ వెళ్ళడానికి టైం మనకి ఎంత పట్టిందంటే 2 hours 24 minutes అనేది పట్టిందనమాట. సో మనకి ఇక్కడ టైం తెలుసు, స్పీడ్ అనేది తెలుసు, టోటల్ డిస్టెన్స్ అనేది మనకి కావాలి. ఇక్కడ హవర్స్ ఇది మినిట్స్లో ఉంది కాబట్టి మొత్తాన్ని హవర్స్లో మార్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 24/60. సో 62 జా 120, 120 + 24 144/60 అనేది వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది టైం అనేది హవర్స్లో ఉంది కదా. సో హవర్స్లో రాసుకుందాం. హవర్స్లో మార్చాం కదా మనము. ఇప్పుడైతే ఇఫ్ ద టైమ్ టేకెన్ బై హర్ ఫర్ ద హోల్ జర్నీ వాజ్ 2 hours 24 minutes, దెన్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ మనకు కలిపితే వచ్చేస్తుంది అనమాట. సో మనం అక్కడ అనుకుందాం లెట్ డి అనేది x km/h అనుకుందాం. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, t = d/s అనే ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే x/50 + x/10. స్పీడ్ అంటే ఎస్ అంటే స్పీడే కదా. స్పీడ్ అంటే ఇది ఫస్ట్ 50 వచ్చింది, నెక్స్ట్ 10 వచ్చింది అనమాట. టోటల్ టైం ఎంత 1/144/60. సో ఇక్కడ 50 అనేది ఎల్సిఎం అనేది వస్తుంది. సో 5 ఇక్కడ ఎంత 50కి 50కి పోతే ఎక్స్ అవుతుంది, ప్లస్ 10 5 జా 5x అనేది వస్తుంది అనమాట. = 144/60. సో మనకి ఇక్కడ 6x/50 = 144/60 అనేది వచ్చింది. సో మనకు కావాలి ఏంటంటే 0 0 క్యాన్సల్, నెక్స్ట్ 6 2 జా 12, 6 4 జా 24. మనకి ఇక్కడ ఎంత వచ్చింది 6x/5 = 24 అనేది వచ్చింది. కానీ మనకు కావాలి x కావాలి, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ అనేది మనము x అనుకున్నాం కనుక మనకి టోటల్ డిస్టెన్సే అక్కడ మనకు కావాలి కాబట్టి సో x కావాలి కనుక 24 × 5/6 అనమాట. 4 జా 24, 6 4 జా 24, 4 5 జా 20 అవుతుందన్నమాట. 20 km అవుతుంది. బట్ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే ఒక సైడ్ డిస్టెన్స్ x అనుకుంటాం అనమాట. ఒక సైడ్ డిస్టెన్స్ x. సో రెండు వైపుల డిస్టెన్స్ ఏమవుతుందంటే x + x 2x అవుతుంది. సో ఇక్కడ మనకి d = 2x అంటే 2 × 20 km. సో ఎంత ఆన్సర్ అవుతుందంటే 40 km అనేది ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఒక సైడ్ డిస్టెన్స్ది మనము డి అనుకుంటాం, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో సైడ్ డిస్టెన్స్ మళ్ళీ ఎక్స్ అనుకుంటాం. సో x + x 2x అవుతుంది. సో మనకి ఇక్కడ d = 2x కాబట్టి టోటల్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఒక సైడ్ మనం x తీసుకుంటే సరిపోదు. సో ఇప్పుడు 2 × 20 40 km అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 40 km అవుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Suhas travelled by train to cover 5/12 of the journey and then travelled by bus to cover 1/3 of the journey. After that he travelled remaining 36 km on a bicycle. How much all did Suhas travel? అంటే టోటల్ డిస్టెన్స్ అనేది అడగడం జరిగింది. ఒక అతను ఏమిటి సుహాస్ అనే ఒక అతను 5/12 ఆఫ్ ద జర్నీ దేని మీద వెళ్ళారంటే ట్రైన్ పైన. అదేవిధంగా మిగతా 1/3 ఆఫ్ ద జర్నీ 1/3 అంటే 1/3 జర్నీ అనమాట బస్ పైన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మిగతా 36 km అనేది ఎలా వెళ్ళారు అని అంటే సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. సో మొత్తానికైతే ఏ నుంచి బీకి ఏదో ఒక విధంగా వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి ట్రైన్లో, నెక్స్ట్ బస్సులో, నెక్స్ట్ సారి సైకిల్ పైన వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అనేది అడిగారు కాబట్టి సో మనం అనుకుందాం d = x అనుకుందాం. ఎందుకంటే పైన కింద ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ d అనేది ఒక x అనుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ దేని మీద వెళ్ళారు ట్రైన్ కదా, ఎంత అవుతుంది 5/12
ఎక్స్. డి అనేది ఎక్స్ అనుకుంటే ట్రైన్ మీద వెళ్ళింది ఏమవుతుందంటే 5/12 ఎక్స్ అవుతుంది. అదేవిధంగా బస్ మీద వెళ్ళింది ఏమవుతుందంటే 1/3 ఎక్స్ అవుతుంది. అదేవిధంగా మిగతాది బైసైకిల్ మీద వెళ్ళారు కదా, సో బైసైకిల్ మీద వెళ్ళింది 36 కిలోమీటర్ అవుతుంది. సో ఇది ప్లస్ ఇచ్చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏం లేదు, చాలా ఈజీ, మొత్తం కలిపేయడమే. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 5/12x ప్లస్ 1/3 ఎక్స్ ప్లస్ 36 అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు మొత్తం అన్నీ కలిపితే మనకి డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే ఏం చేద్దామంటే ఎక్స్లను ఒకే సైడ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్స్ మైనస్ 5/12x మైనస్ 1/3 ఎక్స్ ఈక్వల్ టు 36. సో ఇక్కడ 12 3 జా 36 కదా, కాకపోతే ఎంత వస్తుందంటే ఎల్సిఎం అనేది 3 4 జా 3 1 జా 3 4 జా 12 అనేది వచ్చింది. సో 12x మైనస్ 12కి 12కి పోతే 5x, 3 4 జా 4 1 జా 4x ఈక్వల్ టు 36 అనేది వచ్చిందనమాట. సో 5x 4x 9x అవుతుంది, 12xలో 9x పోతే 3x అనేది అవుతుంది. సో ఇక్కడ 3x/12 ఈక్వల్ టు 36. మనకు కావాల్సింది x కనుక x ఈక్వల్ టు 12 × 36/3 అనమాట. సో 3 4 జా 12, 36 4 జా ఎంత అవుతుంది, 4 6 జా 24, 4 3 జా 12, 12 + 2 144 కిలోమీటర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A car can go 150 km with 20 liters of petrol. How far can it go with 30 liters of petrol? ఒక కార్ అంట 20 లీటర్ పెట్రోల్ వేస్తే 150 కిలోమీటర్ వెళ్తుందంట. సో హౌ ఫార్ కెన్ ఇట్ గో విత్ 30 లీటర్ పెట్రోల్? ఇక్కడ కూడా మనకు డిస్టెన్స్ అడగడం జరిగింది. సో 30 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్తుంది అనేది అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 30 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్ళాలంటే ముందు మనకు 1 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలియాలి. సో 1 లీటర్ ఈక్వల్ టు 150/20 ఎంత అవుతుంది, 7.5 అనమాట. సో 7.5 కిలోమీటర్ అనేది 1 లీటర్ పెట్రోల్ వేస్తే వెళ్తుంది. సో మనకి ఇంకేం కావాలి, టోటల్గా 30 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్తుందో కావాలి కదా, అంటే 30 × 7.5 అనమాట. సో 7.5 × 30 చేస్తే 3 5 జా 10, 3 7 జా 21, 22 అవుతుంది కదా. 3 5 జా 15, 3 5 జా 15, సారీ 3 7 జా 21, 21 1 + 1 22, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 225 కిలోమీటర్ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, 20 లీటర్ పెట్రోల్ వేస్తే 150 కిలోమీటర్ వెళ్తే 30 లీటర్ పెట్రోల్ వేస్తే ఎంత దూరం వెళ్తుంది. సో ముందు మనం ఏం చేసామంటే 1 లీటర్కి ఎంత దూరం వెళ్తుందో ఫైండ్ అవుట్ చేసి ఆ 30 × ఆ 1 లీటర్కి ఎంత అయితే వచ్చిందో డిస్టెన్స్ అది మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది 225 కిలోమీటర్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఓకేనండి, ఇదండి ఈరోజు టైమ్ అండ్ డిస్టెన్స్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.